చెప్పండి విజయ్ చెప్పండి. దండం పెట్టాలి ఆయన. ఢిల్లీలో రాము అవుతాడు, తెలంగాణకు వచ్చారు రెమో అవుతాడు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వము ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచింది. ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థలని జేబు సంస్థలుగా వాడుకున్నది. ఆ దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తా ఉన్నది. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, విజిలెన్స్ సిబిసి కావచ్చు, ఇలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా బీజేపీ పార్టీకి జేబు సంస్థలుగా మారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కాబట్టి సిబిఐ మీద, ఈడీ మీద, ఐటీ మీద, సిబిసి మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు కొత్తగా సిఈసి మీద కూడా మాకు నమ్మకం లేదు అని ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతారు. మొన్న బహుశా తలకటోరీ స్టేడియంలో ఎక్కడో ఢిల్లీలో పెద్ద రామ్లీల మైదానం, ఐ థింక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక మైదానంలో పెద్ద ర్యాలీ చేశారు ఈ సంస్థలకు వ్యతిరేకంగా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ వ్యతిరేకించినటువంటి సిబిఐని తెలంగాణలోకి అలౌడ్ చేస్తుందంటే ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీకి దండం పెట్టాలా, మొక్కాలా? వారి విధానం ఏందో ఫస్ట్ తేల్చమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తెలంగాణ ప్రజల తరపు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, ఒక జాతి, ఒక విధానం అనేది ఉండాలి. ఆ విధానంతో వెళ్ళండి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో సిబిఐకి అలౌడ్ లేదు. తెలంగాణలో దారులు ఓపెన్ చేసిన రేవంత్ రెడ్డి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు అదానిని వ్యతిరేకిస్తాడు, అంబానీని వ్యతిరేకిస్తాడు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదే అదానికి దారులు ఓపెన్ చేస్తాడు. అదే అంబానీకి వంతార కోసం 3000 ఎకరాలని ఆ రోజు ఇక్కడ ఫార్మా సిటీలో భూమిని దండం పెట్టాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మీకు ఒక విధానం అంటూ లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడచలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో రెమో ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి. ఈ రెండు వ్యక్తుల యొక్క ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలోనే. ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఇది వాస్తవం కూడా. రాహుల్ గాంధీ గారి నెత్తిన టోపీ పెట్టి వెళ్లే రోజులు త్వరలో వస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి మీద ఒక విచారణ, ఒక కన్నేసి ఉంచండి. ఆయన ఎటువైపు అడుగులు ఉన్నాయో అర్థమైతలేదు. వారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీదనే మొదటిగా విచారణ జరపాలా. నిజంగా సిబిఐ విచారణ జరపాలని తహతహలాడేది ఉంటే తన మీద తనే విచారణ కోరమని నిజంగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఓటుకు నోటు కేసులు ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ప్రయత్నం చేయకపోతే ఆయనే స్వయం అసెంబ్లీ పెట్టమనండి, అసెంబ్లీలో తీర్మానం చేయమండి. నా యొక్క ఓటుకు నోటు కేసు మీద కూడా విచారణ చేయండి. నేను యొక్క చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటా, నేను కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. కాబట్టి నా కేసు మీద కూడా సిబిఐ విచారణ చేయమని అడిగితే ప్రజలు హర్షిస్తారు తప్ప ఈ రకంగా 2 నాలుకల విధానం, 2 కళ్ళ సిద్ధాంతం, 2 చెవుల సిద్ధాంతం వద్దు. ఈ రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేటువంటి ఒకే ఒక నాయకత్వం. అది సార్ ఎక్కడ కూడా సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఇందులో వ్యాప్కో లాంటి సంస్థ కావచ్చు. విజయ్ గారు సరే, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే సిబిఐ విచారణ అడగండి సార్. రాష్ట్ర వీళ్ళందరూ కూడా కడిగిన ముత్యం లాగా వస్తారు. వీళ్ళు ఏమి పీకేది లేదు. వీళ్ళంతా డమ్మాచారం ఇదంతా హెడ్ లైన్ల కోసం పాకలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు హెడ్ లైన్ల వార్తల కోసం పాకలాడుతున్నారు తప్ప ఈయన చేసేది ఏమీ లేదు. దమ్ముంటే మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టండి. మీరు దమ్ముంటే చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ రోజు ప్రజలు ఈ రోజు చీపురు కర్రలతో కొట్టి కాబట్టి అది అర్థమైపోయి రేవంత్ రెడ్డి గారు సంఘం ముడుచుకున్నాడు. ఇలా ముడుచుకొని ఏమేం చేస్తుండు? మంత్రుల మీద అసహనం వ్యక్తం చేస్తుండు. మీరు ఇంకా కొట్లాడాల్సి ఉండే, మీరు ఇంకా పోరాటం చేయాల్సి ఉండే, మనం ఎట్లయితే కష్టమని నివేదికలు వస్తా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు బయటకు వచ్చిండు. నిన్నటి దాకా ఓ లెక్క అయింది, రేపటి నుంచి ఇంకో లెక్క అని చెప్పిండు కదా. ఇక మీకు సినిమా 70mm సినిమా చూపిస్తుంది. మీకు మీ ప్రభుత్వానికి 70mm సినిమా చూపిస్తుంది. రేవంత్ వణుకులో పెన్నులో వణుకు మొదలైంది. ఆల్రెడీ మంత్రులు ఊర కుక్కల్లాగా 8 మంది మంత్రులు వచ్చి రెస్పాండ్ అవుతారా? అబద్ధాలు మాట్లాడతారా? ఏంటండి ఇదంతా? ఇప్పుడు ఏంటండి ఇదంతా? ఇది
ఊరకుక్కలు కేసీఆర్ గారిని చూసి భయపడుతున్న అసెంబ్లీ రావచ్చు. పద్యాలు మాట్లాడుతున్నారు. ఒక్కడికైనా ఈసారి ఇప్పుడు కేబినెట్ లో ఉన్న ఒక్క మంత్రికైనా ఒక్క సన్నాసికైనా సబ్జెక్ట్ ఉందా? కూల్ 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 విజయ్ గారు కూల్ కూల్ అట్లా అనకూడదు. భాష మర్యాద అట్లా కూల్ 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 విజయ్ గారు అట్లా మంత్రులు అట్లా మీరు ఆ విధంగా మీరు కేసీఆర్ గారు చెప్పు చెప్పు అంటారు కదా. అన్నిటి మీద ఆగండి చేసిన పాపాలను మీరే చేసి తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసిన మీరు మాట్లాడితే ఎట్లా సమాధానం సరే చెప్పాలి? టాపిక్ పాలమూరు రంగారెడ్డి కాదు టాపిక్ ఫోన్ టాపిక్ సార్, దయచేసి నందు గారు టాపిక్ అంశమే పక్కకు పోతుంది. అసలు టాపిక్ అసలు మీరు ఫోన్ అసలు సబ్జెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఏడ్చివేతలు, కూల్చివేతలు తప్ప ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా? నందు గారు ఇప్పుడు నందు గారు మీరు అడగొచ్చు కదా. ఇప్పుడు ఒక నిమిషం మీరు అడగొచ్చు కదా. నన్ను ఎంక్వైరీ చేయట్లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో. రెండు సంవత్సరాల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయ్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం నందు గారు ఇప్పుడు మీ ఫోన్ చెప్పండి. మిమ్మల్ని